నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ హరే కృష్ణ గోకుల క్షేత్రాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పేదరికం లేని సమాజమే అందరి నినాదం కావాలని పిలుపు చంద్రబాబు అన్న క్యాంటీన్లను పునరుద్ధరించడం శుభపరిణామమన్న సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అమరావతి నగరంలో నూతన ఆధ్యాత్మిక ఒరవడికి శ్రీకారం చుట్టడం శుభ సంకేతమని వ్యాఖ్య ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి త్రాగునీరు అందించడమే తమ లక్ష్యమని వెల్లడి ఆధ్యాత్మిక ద్వారా వచ్చే మానసిక ఆనందం లేకపోతే ముందుకెళ్లలేమని సీఎం చంద్రబాబు తెలియజేశారు. దైవత్వాన్ని అందరిలో పెంపొందించేలా మధు పండిత్ దాస్ కృషి చేస్తున్నారని కొనియాడారు. వెంకటేశ్వర స్వామి దయతోనే అలిపిరి బాంబు పేళ్ల నుంచి బయటపడ్డామని, ప్రపంచానికి సేవలందించే అవకాశం కోసమే తనకు తిరిగి ప్రాణభిక్ష పెట్టారని అన్నారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే అందరి నినాదం కావాలని ఆయన వ్యాఖ్యానించారు. హరే కృష్ణ గోకుల క్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. గర్భాలయంలో నిర్వహించిన అనంతశేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడ అనంతశేష స్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ నిర్వాహకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ దైవసేవతో పాటు మానవ సేవను సమానంగా హరే కృష్ణ సంస్థ చేస్తోందని అన్నారు. మంచి చేయాలనుకునే వారికి ఇక స్పీడ్ బ్రేకర్లు విధ్వంసం అనేది ఉండదని పేర్కొన్నారు. మంచి చేసే వారందరికీ ఏపీకి చిరునామాగా ఉంటుందని చెప్పారు. వారంతా ఆంధ్రప్రదేశ్లో ఇక ముందుకు రావాలని తెలిపారు. అక్షయ పాత్ర స్ఫూర్తితో అతి త్వరలో అన్న క్యాంటీన్లను పునఃప్రారంభిస్తామని వివరించారు. 50 మంది ఐఐటి పట్టభద్రులు సేవా కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమని తెలిపారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటేనే ఆధ్యాత్మిక సేవను కొనసాగించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు ఆ అన్నా క్యాంటీన్ కి వాళ్ళకే అప్పచెప్పాం. ఒక చిన్న కంప్లైంట్ లేకుండా బ్రహ్మాండంగా అన్నా క్యాంటీన్ నిర్వహించిన ఘనత కూడా అక్షయ పాత్రదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 203 కేంద్రాలు పెట్టాం. ఆ 203 కేంద్రాల ద్వారా పెద్ద ఎత్తున పెడితే ఈరోజు గడచిన ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల పైన కక్ష కట్టి మూసేసే పరిస్థితికి వచ్చారు. మళ్లీ తొందరలోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి ఒక స్ఫూర్తి కూడా ఉంది. ఒక పక్క అక్షయ పాత్ర, ఒక పక్క నందమూరి తారక రామారావు గారు కూడా మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు దాతలకు కొదవలేదు. ఈ దేశంలో నమ్మకమైన వ్యవస్థ ఉండాలి. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అన్నదానాన్ని ప్రారంభిస్తే ఇప్పటికే 1000 కోట్లు 1200 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ ఉంది. పెనుగొండలో ఒక పక్క లక్ష్మీ నరసింహస్వామి స్టాచ్యూ 108 అడుగులు సింగిల్ స్టోన్తో తయారు చేయడానికి ముందుకొచ్చారు. అది నేను ఎప్పుడో అప్పచెప్పాను. కానీ గడిచిన ప్రభుత్వం దానికి కూడా అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. ఏ మంచి కార్యక్రమం ఉన్నా దాన్ని అడ్డుపడడం 5 ఏళ్లలో ఈ రాష్ట్రంలో జరిగింది. ఇంకా అలాంటి స్పీడ్ బ్రేకర్లు గాని విధ్వంసంగా ఉండదు. పూర్తిగా ప్రోత్సహిస్తాం. మంచి చేసే వాళ్ళందరికీ చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని, అలాంటి మంచి కార్యక్రమాలతో మీరు ముందుకు రావాలని మీరు కూడా అందరినీ ప్రజలను కోరుతున్నా. 5 కోట్ల పైన ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ ప్రపంచం అంతా కలిస్తే 10 కోట్ల మంది తెలుగు జాతి ఉంది. నా ఉద్దేశం ఒకటే, భారతీయులు బాగుండాలి, అందులో అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష. అది నా కోరిక. అమరావతి నగరంలో నూతన ఆధ్యాత్మిక ఒరవడికి శ్రీకారం చుట్టడం శుభ సంకేతమని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పేర్కొన్నారు. సమాజంలో ఆధ్యాత్మికతతో పాటు సంస్కృతి ఆచార వ్యవహారాలను కాపాడడం ఎంతో ముఖ్యమని, ఇందులో ఇస్కాన్ సంస్థ ముందుండడంతో పాటు ఎంతో మందికి అన్నదానం కూడా చేస్తోందన్నారు. రానున్న రోజుల్లో అన్న క్యాంటీన్లను సీఎం చంద్రబాబు ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించడం శుభపరిణామమని ఎన్వి రమణ పేర్కొన్నారు.
అమరావతి నగరంలో నూతన ఆధ్యాత్మిక ఒరవడికి శ్రీకారం చుట్టడం శుభ సంకేతమని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పేర్కొన్నారు. దేవాలయాల్లో కూడా రాజకీయాలు చొరబడి ఆలయాలు నిర్మించకుండా చేసిన ప్రభుత్వాలను మనం చూశామన్నారు. దేవుడున్నాడు కాబట్టే ఎన్నో అవరోధాలు అధిగమించి గోకుల క్షేత్రం నిర్మాణానికి చంద్రబాబు సారథ్యంలో మార్గం సుగమమైందన్నారు. సమాజంలో ఆధ్యాత్మికతతో పాటు సంస్కృతి, ఆచార వ్యవహారాలను కాపాడటం ఎంతో ముఖ్యమన్నారు. ఇందులో ఇస్కాన్ సంస్థ ముందుండడంతో పాటు ఎంతో మందికి అన్నదానం కూడా చేస్తున్నారు. రానున్న రోజుల్లో అన్న క్యాంటీన్లను సీఎం చంద్రబాబు ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించడం శుభపరిణామమని ఎన్వి రమణ పేర్కొన్నారు. అక్షయ పాత్ర ద్వారా గతంలో అన్న క్యాంటీన్లకు ఇస్కాన్ సంస్థ ఎంతో తోడ్పాటునిచ్చిందన్నారు. ఎవరూ అర్ధాకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఇస్కాన్ సంస్థ ఎంతో మందికి అక్షయ పాత్ర ద్వారా అన్నదానం చేస్తోందన్నారు. అమరావతి నగరంలో నూతన ఆధ్యాత్మిక ఒరవడికి శ్రీకారం చుట్టడం శుభ సంకేతమన్నారు. దేవాలయాల్లో కూడా రాజకీయాలు చొరబడి ఆలయాలు నిర్మించకుండా చేసిన ప్రభుత్వాలను మనం చూశామని పేర్కొన్నారు. దేవుడు ఉన్నాడు కాబట్టే ఎన్నో అవరోధాలు అధిగమించి గోకుల క్షేత్రం నిర్మాణానికి చంద్రబాబు సారథ్యంలో మార్గం సుగమమైందని ఎన్వి రమణ అన్నారు. సమాజంలో ఆధ్యాత్మికతతో పాటు సంస్కృతి, ఆచార వ్యవహారాలను కాపాడడం ఎంతో ముఖ్యమని ఎన్వి రమణ పేర్కొన్నారు. ఇందులో ఇస్కాన్ సంస్థ ముందుండడంతో పాటు ఎంతో మందికి అన్నదానం కూడా చేస్తోందన్నారు. రానున్న రోజుల్లో అన్న క్యాంటీన్లను చంద్రబాబు ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించడం శుభపరిణామమని పేర్కొన్నారు. అక్షయ పాత్ర ద్వారా గతంలో అన్న క్యాంటీన్లకు ఇస్కాన్ సంస్థ ఎంతో తోడ్పాటునిచ్చిందన్నారు. ఎవరూ అర్ధాకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఇస్కాన్ సంస్థ ఎంతో మందికి అక్షయ పాత్ర ద్వారా అన్నదానం చేస్తుందని ఎన్వి రమణ పేర్కొన్నారు. అనేక సంవత్సరాలుగా మరి కోర్టులో వాద్యాలు వేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఈ దేవాలయ నిర్మాణానికి ఆటంకాలు కల్పించినప్పటికీ కూడా దేవుడు ఉన్నాడు. అదేవిధంగా దేవునికి సేవ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడిని ఈ దేవుడు సృష్టించాడు కాబట్టి ఆయన నాయకత్వంలో మళ్ళా ఇవన్నీ పునరుజ్జీవింపబడుతున్నాయి. ఒక శక్తిని ప్రసాదించేటటువంటి పరిస్థితి ఉంది. దేవాలయాలు సామాజిక బాధ్యతను నిర్వహిస్తూ సమాజంలో కేవలం ఆధ్యాత్మికతే కాదు, సంస్కరణ, మార్పు రావాలా, అదేవిధంగా మానసిక ప్రశాంతతని ప్రజలకు కలగజేయాలా, ఒక ఆధ్యాత్మిక ధోరణితోనే కాకుండా ఇతరగా సంస్కృతి, సాంప్రదాయం, చరిత్ర, భాష, ఆచార వ్యవహారాలు లాంటి అనేకమైనటువంటి మరుగున పడుతున్నటువంటి విషయాలని ప్రజలకు మళ్ళా చెప్పేటందుకు కోసం ఇవాళ ఆలయాలు మార్పు చెందుతున్నాయి. దానిలో ఇస్కాన్ సంస్థ ముందుంటుందనేటటువంటి విషయం ప్రపంచవ్యాప్తంగా మనం చూసాం. గొప్ప అద్భుతమైనటువంటి ఉద్యమాలను నిర్వహించి దేవుడు చెప్పినటువంటి కేవలం ఆధ్యాత్మికత కాకుండా గౌరవప్రదంగా ఎలా జీవించాలా, సంస్కారవంతంగా ఎలా జీవించాలా, సమాజం పట్ల బాధ్యతతోటి ఎలా ఉండాలనేటటువంటి కార్యక్రమాలని ఇవాళ ఇస్కాన్ సంస్థ నిర్వహిస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. అక్షయ పాత్ర కావచ్చు, లేకపోతే యువతని అనేక కార్యక్రమాల ద్వారా చైతన్యపరచడం కావచ్చు, అధికారుల్లో బాధ్యతను క్రియేట్ చేయడం ద్వారా కావచ్చు. మరి ఈ సంస్థ నిర్వహించినటువంటి కార్యక్రమాలు అద్భుతం. అటువంటి సంస్థని ప్రోత్సహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ సంస్థ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మరి రాబోయే రోజుల్లో మరి అన్నదానం అనేటటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి నాయుడు గారి నాయకత్వంలో నిర్వహింపబడుతుంది. అక్షయ పాత్ర ద్వారా దాదాపు అనేక లక్షల మంది ప్రజలకి ఆహారాన్ని అందించబోతుంది. మరి ఇక్కడ మంగళగిరిలోనే అద్భుతమైనటువంటి ఒక అధునాతనమైనటువంటి 50,000 మందికి అన్నదానాన్ని తయారు చేయడం కోసం, అన్నప్రసాదాలు తయారు చేయడం కోసం ఒక క్యాంటీన్ నిర్మించడం జరిగింది. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి తాగునీరు అందించడమే తమ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇంటింటికి రక్షిత మంచినీరు సరఫరా చేసే అంశంపై ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో పవన్ సమావేశమయ్యారు. అలానే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో సముద్ర కోత నివారణపై దృష్టి పెట్టారు. ఇంటింటికి కుళాయి ద్వారా రక్షిత మంచినీరు సరఫరా చేసే అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించాలన్న లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు గల అవకాశాలపై గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి హోదాలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంక్ ఏ మేరకు నిధులివ్వగలదనే అంశంపై సమీక్షించారు. గ్రామాలకు తాగునీరు అందించడమే తమ లక్ష్యమని బ్యాంకు ప్రతినిధులకు పవన్ వెల్లడించారు. గత ప్రభుత్వంలో నిధులను పక్కదారి పట్టించబోమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ప్రపంచ బ్యాంక్ జలవనరుల విభాగం సలహాదారు తదితరులు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటిందని చెప్పారు. ఆర్టీసీ బస్సుతో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు దాన్ని ఎందుకు నిలబెట్టుకోవడం లేదని ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు పథకం ఏపీలో ఇంకా ఎందుకు అమలు చేయలేదని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 2 రోజే అమలు చేశారని అన్నారు. అలాగే కర్ణాటకలో కూడా 3 వారాల్లో అమలు చేశారని తెలిపారు. ఈ పథకం అమలుకు ఇంత సమయం ఎందుకు పడుతుందని నిలదీశారు. బస్సులో ప్రయాణం అంటే మహిళలకు రక్షణగా ఉంటుందని తెలిపారు. ఇది మహిళలకు పనికొచ్చే పథకం అని చెప్పారు. విధి విధానాలు పరిశీలించడానికి ఏముంటుందని ప్రశ్నించారు. సూపర్ 6లో ప్రకటించిన అన్ని పథకాలను అమలు చేయాలని అన్నారు. అమ్మకు వందనం కింద ప్రతి బిడ్డకు డబ్బులు ఇస్తామన్నారు. ఇప్పుడు ప్రతి తల్లికి 15,000 రూపాయలు మాత్రమే అని జీవో ఇచ్చారని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్పై టీడీపీ నేతలు ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారని అన్నారు. వైజాగ్ స్టీల్కు క్యాప్టివ్ మైన్ ఉండాలని తెలియజేశారు. మోదీ అంటే మోసం, వెన్నుపోటని, అలాగే జగన్ కూడా వైజాగ్ స్టీల్ను పట్టించుకోలేదని అన్నారు. దీనిపై చంద్రబాబు నాయుడు మాత్రమే మాట్లాడాలని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి వైసీపీ మనిషి కాదని, ఆ పార్టీ అసలు వైఎస్ఆర్ పార్టీ కాదని అన్నారు. వైసీపీలో రాజశేఖర్ రెడ్డి లేరని చెప్పారు. వైఎస్ఆర్ ఆశయాలు నిలబెట్టేవారే అయితే జగన్మోహన్ రెడ్డి వాటిని ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. సూపర్ 6లో భాగంగా చంద్రబాబు గారు చేసిన వాగ్దానం మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఫ్రీగా ప్రయాణం చేసే వెసులుబాటు. మరి చంద్రబాబు గారు నెల రోజులైనా ఈ చిన్న వాగ్దానాన్ని ఎందుకు నిలబెట్టుకోవడం లేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సూపర్ 6లో భాగంగా చంద్రబాబు గారు మహిళల కోసం చేసిన ఈ వాగ్దానం చాలా ప్రాముఖ్యమైంది. ఇది మంచి పథకం కాబట్టే అటు తెలంగాణలో ఇటు కర్ణాటకలో అమలు చేసిన ఈ పథకాన్ని చంద్రబాబు గారు కూడా సూపర్ 6లో భాగంగా చేర్చడం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయిన ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజే మహిళలకు, అమ్మాయిలకు, ట్రాన్స్జెండర్స్కు ఆర్టీసీ బస్సులలో ఫ్రీ ప్రయాణం చేయగలిగారు, అమలు చేయగలిగారు. అధికారంలోకి వచ్చిన 2 రోజుకి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 వారాలకే ఆర్టీసీలో మహిళలకు ఫ్రీగా ప్రయాణం చేసే వెసులుబాటు కలిగించగలిగారు. అక్కడ వాగ్దానం నిలబెట్టుకోవడానికి కూడా వాళ్ళకి ఎక్కువ సమయం పట్టలేదు. మరి చంద్రబాబు గారికి ఎందుకింత సమయం పడుతుందో చంద్రబాబు గారు చెప్పాలి. ఎందుకంటే మహిళలకు ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసే ఈ పథకం చాలా యూస్ఫుల్ కాబట్టే ఈరోజు లేవనెత్తుతున్నాం. అమ్మకి వందనం అనే పథకంలో చంద్రబాబు గారు వాగ్దానం చేసినప్పుడు ప్రతి తల్లికి ఎంతమంది బిడ్డలుంటే అంతమంది, ఒకరుంటే 15,000 వస్తుంది, ఇద్దరుంటే 30,000 వస్తుంది, ముగ్గురుంటే 45,000 వస్తుంది, నలుగురుంటే ఏకంగా 60,000 వస్తుంది అని చంద్రబాబు గారు ఊదరగొట్టి మరీ క్యాంపెయిన్ చేశారు. మరి ఈ స్కీమ్కు విధి విధానాలు ఎలా ఉంటాయి? చంద్రబాబు గారు నిన్న విడుదల చేసిన జీవోలో అయితే ప్రతి తల్లికి అని రాశారు. అంటే ఈ పథకం ప్రతి తల్లికి 15,000నా లేకపోతే ప్రతి బిడ్డకు 15,000నా? చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఈ సాక్షి పత్రిక అయితే ప్రతి తల్లికి 15,000 మాత్రమే, అంటే ఒక్కరికే ఇస్తారు, తల్లికి ఇస్తారు, ఒక బిడ్డకు చొప్పునే ఇస్తారు, మిగతా వాళ్ళకందరికీ ఎగనామం పెడతారు అని సాక్షి రాయడం జరిగింది. మరి చంద్రబాబు గారు దీనికి క్లారిటీ ఇవ్వాలి. ఈ పథకం వర్తిస్తున్నది ప్రతి తల్లికి 15,000 లేకపోతే ప్రతి బిడ్డకు 15,000? చంద్రబాబు గారు వాగ్దానం చేసినట్టు ప్రతి బిడ్డకు 15,000 ఇవ్వాలని, ఆ లెక్కన 4 బిడ్డలుంటే 60,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
రోటరీ క్లబ్ మంగళగిరి కమిటీ సభ్యుల ఆమోదంతో 2024-25 సంవత్సరానికి గాజుల శ్రీనివాసరావు ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపడుతున్నట్లు ప్రస్తుత అధ్యక్షుడు అందే రేవంత్ స్పష్టం చేశారు. సంవత్సర కాలంలో రోటరీ క్లబ్ మంగళగిరి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, కృత్రిమ చేతులు, కాళ్లు పంపిణీ ప్రాజెక్టులు విజయవంతంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి నూతన అధ్యక్షుని ఎన్నికలో భాగంగా మంగళగిరిలోని ఖ్యాతి అపార్ట్మెంట్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రస్తుత అధ్యక్షుడు అందే రేవంత్, క్లబ్ మెంబర్ ఇసునూరి అనిల్ చక్రవర్తి, అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు, కార్యదర్శి అందే మురళీమోహన్, ట్రెజరర్ వడ్లమూడి శ్రీనివాసరావు, సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కాపరౌతు సుందరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రోటరీ అధ్యక్షుని మార్పులో భాగంగా ఈ సంవత్సరం కమిటీ ఆమోదంతో గాజుల శ్రీనివాసరావు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షునిగా ఎన్నుకున్నట్లు తెలియజేశారు. వ్యాపార రంగంలో ఎంత బిజీగా ఉన్నా మానవతా దృక్పథంతో ప్రజలకు సేవ చేస్తూ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఖ్యాతిని, ప్రతిష్టని పెంచారని పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం రోజునే అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు ప్రాజెక్టు శక్తి పేరిట 9 నుండి 14 సంవత్సరాల బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ప్రాజెక్టు నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ 1 year ప్రెసిడెన్షిప్ రోల్లో మేము చాలా సాటిస్ఫైడ్ అండ్ లక్కీ అండ్ ఫార్చునేట్ అనిపిస్తుంది. చాలా మంచి సర్వీస్ యాక్టివిటీస్ చేయగలిగాము. మా క్లబ్ ప్రతిష్టని ఇంకా కొంచెం ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళగలిగాము. దీని ద్వారా నేను చాలా ఆనందపడుతున్నానండి. అండ్ ఫర్దర్గా మేము చేసిన మంచి మంచి సర్వీస్ యాక్టివిటీస్ మీ ప్రింట్ అండ్ మీడియా ద్వారా ప్రజల్లోకి చాలా విస్తృతంగా చేరిందని అనిపిస్తుంది. అండ్ మేము చేసిన మంచి సర్వీస్ యాక్టివిటీస్లో కొన్ని ప్రాబ్లీ స్కూల్ చిల్డ్రన్స్కి బస్ పాసెస్ ఇవ్వటం కానీ, స్కూల్లో లైక్ బ్లాక్ బోర్డ్స్ ఇచ్చాం కానీ, అండ్ చేయలేని వాళ్ళకి 2 స్టేట్స్లో 2 సార్లుగా ఇచ్చామండి. ఫుల్ హ్యాండ్స్, హాఫ్ హ్యాండ్స్, ఒక జర్మనీ నుంచి ఒక సెక్షన్ అండ్ యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేయించి ఒక సెక్షన్ ఇచ్చున్నాం. దీని ద్వారాగా చాలామంది బెనిఫిషరీస్ చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ లైఫ్లో ఎంతో కొంత మా క్లబ్ తరపున మేము ఒక లైఫ్లో ఒక మంచి వాళ్ళకి డెవలప్మెంట్ ఇచ్చినందుకు చాలా ఆనందపడుతున్నామండి. ఇట్లాంటి మంచి అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా అండ్ మోర్ ఐఎమ్ మచ్ ప్రౌడ్ఫుల్ ఫర్ దాట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఫార్చునేట్ అండ్ ఇప్పటి నుంచి ఈ ఇయర్ మా క్లబ్ తరఫున ఎవ్రీ ఇయర్ మేము రోటరీలో ఎవ్రీ ఇయర్ టీం మారుతుందండి. ఈ ఇయర్ మేము గాజుల శ్రీనివాస్ గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగిందండి. రొటారియన్స్ అంటే వాళ్ళ వృత్తి వ్యాపారంలో ఎప్పుడు ఎంతో బిజీగా ఉండేటువంటి వాళ్ళు సమాజ హితం కోసం పనిచేయాలనేటువంటితో రోటరీ నుంచి కొంత సమయాన్ని కేటాయించి సర్వీస్ ప్రాజెక్ట్స్ అవన్నీ చేస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. ఇందాక మా ఎగ్జిస్టింగ్ ప్రెసిడెంట్ రేవంత్ గారు చెప్పారు, లాస్ట్ ఇయర్లో ఎన్నో మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసి రోటరీ యొక్క ప్రతిష్టని మరింత ఇనుమడించడమే కాకుండా మంగళగిరి చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి అనేక సర్వీస్ ప్రాజెక్ట్స్ ద్వారా వాళ్ళకి హితం కోసం పనిచేయడం జరిగింది. రోటరీలో ఎవ్రీ ఇయర్ లీడర్షిప్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ సంవత్సరము గాజుల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఒక 24 మంది ఒక ఎంథ్యూజియాస్టిక్, ఎఫిషియంట్ అండ్ ప్యాషనెట్ రొటేరియన్స్ బృందం రానున్న కాలంలో ఈ సంవత్సరం 24 and 25 రోటరీ ఇయర్లో సేవలు సమాజ హితం కోసం పనిచేయాలనేసి అనుకుంటా ఉన్నారు. వీళ్ళ టీమ్ వాళ్ళు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసినటువంటి కొద్ది గంటల్లోనే సమాజానికి ఎంతో అవసరమైనటువంటి ప్రాజెక్ట్ ఒకటి చేయబోతూ ఉన్నారు. ప్రాజెక్ట్ శక్తి పేరిట 9 నుంచి 14 సంవత్సరాల వయసున్నటువంటి ఆడపిల్లలకి వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్. మీ అందరికీ తెలుసు, ఈ రోజున సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా విస్తృతంగా వ్యాపించి అనేక మంది మహిళలు మరణించడానికి కూడా అది కారణం అవుతూ ఉంది. సో దీనిని అరికట్టాలి అనే ఉద్దేశంతో శ్రీనివాస్ గారు అండ్ హిజ్ టీమ్ తమ మొదటి ప్రాజెక్టుగా వాళ్ళు ప్రమాణం స్వీకారం చేసినటువంటి ఫ్యూ అవర్స్లోనే ఇంత మంచి ప్రాజెక్ట్ ఎంచుకోవడం చాలా అభినందనీయం. ఆయన ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలు మన మంగళగిరిలో ప్రజలందరికీ ఎంతో ఉపయోగకరంగానే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మంగళకరం ప్రాజెక్టు పేరిట చేపట్టిన హ్యాండ్స్ కానివ్వండి, ఈ మంగళకరం 2తో చేపట్టిన కార్యక్రమాలు కానివ్వండి ఎంత విజయవంతంగా చేశామండి. అదేవిధంగా ఈ సంవత్సరం 2024-25 సంవత్సరానికి ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవటం, మా సభ్యులందరూ మా డైరెక్టర్లు అందరూ ఎన్నుకోవటం నాకు ఎంత ఆనందంగా ఉంది. అది రేపు సాయంత్రం ప్రమాణ స్వీకారం జరుగుతుందండి లిటిల్ విలేజ్లో. అదేవిధంగా ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మా తదుపరి కార్యక్రమంగా మంగళగిరి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యం మరియు కరాలంబ ట్రస్ట్ ఆధ్వర్యంలో
మన ఏవర్స్ కాలనీలోని మున్సిపల్ హై స్కూల్ నందు బాలికలకు 9 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ ఇవ్వటం జరుగుతుందండి. ఈ వ్యాక్సిన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేవు. అదేవిధంగా మునుముందు కూడా మనము ఈ కార్యక్రమాలు అన్ని గవర్నమెంట్ స్కూల్లో చేస్తామని అందరి తరపున తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈసారి మరో బృహత్తర కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నామండి. మా రోటరీ సభ్యుల ఆధ్వర్యంలో కాలు లేని వారికి కాలు అనేది పెడదామని ఈ సంవత్సరంలో అనుకుంటున్నామండి. అదేవిధంగా చేతులు కూడా ఇప్పుడు మన ఉభయ రాష్ట్రాల నుంచి చేతులు లేని వారు ఇంకా చేతులు కావాలని అడుగుతున్నారు. వాళ్ళకు కూడా ఈ సంవత్సరం మళ్ళీ చేతులు మంగళకరం పేరిట కరాలంబ ట్రస్ట్ మంగళకరం పేరిట రెండింటి పేరిట మళ్ళీ ఈ సంవత్సరం కూడా చేతులు అందజేస్తామని తెలియజేస్తున్నాము. ఏపీలో పోలీసులను పాలకులు చెప్పు చేతల్లో పెట్టుకున్నారంటూ ప్రభుత్వ మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నమూలు సుధాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రఘురామరాజు అరెస్టు సమయంలో చట్ట ప్రకారమే నడుచుకున్నామని, కస్టడీలో తనను కొట్టారని, 3 ఏళ్ల తర్వాత రఘురామరాజు ఫిర్యాదు చేయడాన్ని తప్పుపట్టారు. జగన్ సహా ఇతర ప్రభుత్వ అధికారులపై దుర్మార్గంగా హత్యాయత్నం కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐడి అధికారుల కస్టడీలో తనపై హత్యాయత్నం జరిగిందని రఘురామకృష్ణరాజు చేసిన పిటిషన్పై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని వైసీపీ ఖండించింది. ఆ పార్టీ నేత మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పలు విషయాలను వెల్లడించారు. రఘురామకృష్ణరాజు 11వ తేదీన ఫిర్యాదు చేస్తే 10వ తేదీనే లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్లుగా చెప్పారని, ఇది ఎలా సాధ్యమని ఆయన్ను ప్రశ్నించారు. ఒక ప్లాన్ ప్రకారం తప్పుడు కేసు నమోదు చేయడానికి చేసిన కుట్ర అనడానికి ఇంకేం సాక్ష్యం ఉంటుందని పొన్నవోలు ప్రశ్నించారు. వైఎస్ జగన్తో పాటు మరికొందరు అధికారులపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందన్నారు. ఈ కేసుల వెనుక దురుద్దేశం, రాజకీయ కక్ష మాత్రమే ఉందన్నారు. వ్యక్తిగత ద్వేషంతో రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారన్నారు. సిఐడి అధికారులు రఘురామును హైదరాబాద్లో అరెస్టు చేసి 24 గంటల్లో కోర్టు ముందు ఉంచారని, అందులో ఎలాంటి తప్పు జరగలేదన్నారు. తనపై మాస్క్ పెట్టుకున్న గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్టు రఘురామకృష్ణ మెజిస్ట్రేట్కు ఇచ్చిన వాంగ్మూలంలో స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడేమో కేసులో జగన్ పేరు రాసన్నారు. ఇంకొక విచిత్రమైన కేసు అండి ఇది. ఐఎమ్ ఓన్లీ కన్సర్న్ విత్ లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది కేస్. వారు 11వ తేదీ రిపోర్ట్ మెయిల్ పంపిస్తారు. 11th 11వ తేదీ రిజిస్టర్ చేస్తారు. ఈ ఎఫ్ఐఆర్ ప్రకారం వారు ఏం చెప్తారంటే, ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను లీగల్ ఒపీనియన్ పంపించాను. లీగల్ ఒపీనియన్ ఏం చేయాలా ఈ రిపోర్ట్ అని. లీగల్ ఒపీనియన్ సమ్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఉన్నట్టుంది. వారు లీగల్ ఒపీనియన్ పంపించి 11వ తేదీ చాలా ముఖ్యం, ఇంపార్టెంట్. 11వ తేదీ మెయిల్ వస్తుంది. 11వ తేదీ కేసు రిజిస్టర్ చేయరు. 11 లీగల్ ఒపీనియన్ పంపిస్తారు. 11 లీగల్ వెరీ వెరీ క్రూషియల్ లీగల్ ఒపీనియన్ పంపిస్తారు. వారు 11 లీగల్ ఒపీనియన్ తిరిగి పంపించేస్తారు. వారే సెక్షన్లు వేసి ఈ సెక్షన్ కింద రిజిస్టర్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద రిజిస్టర్ చేసి అందరు ముద్దాయిల మీద చేసేయండి, 307 పెట్టండి, చాలా అఫెన్సెస్ పెడతాడు. కానీ ఒక విచిత్రం, మళ్ళా వాళ్ళు మారుస్తారేమో డేట్స్ నాకు తెలియదు కానీ, బట్ రికార్డ్ ఈస్ దేర్. నీకు వచ్చింది రిపోర్ట్ 11వ తేదీ, చాలా ఇంపార్టెంట్. అప్పుడు దాకా నీకు రిపోర్ట్ రాలేదు కదా. లీగల్ ఒపీనియన్కి ఎప్పుడు రాసి ఉండాలి నువ్వు? 11 రాసి ఉండాలి, లేకపోతే 12 రాసి ఉండాలి, అవునా కాదా? కామన్ సెన్స్. 10వ తేదీ లీగల్ ఒపీనియన్ రాసి ఉన్నాడు ఈయన, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. అంటే బిడ్డ పుట్టకముందే. ఎంత మ్యానిపులేటెడ్ కేసు అంటే ఇది. నీకు అసలు రిపోర్ట్ వచ్చిందే 11/6 కదా, 11/6 11/6 నీకు రిపోర్ట్ ఇస్తే కలగన్నావా, సోదికి పోయినావా, లేకపోతే అంజనేసావా ఎక్కడైనా? 10వ తేదీ నువ్వు లీగల్ ఒపీనియన్ రాస్తావా? నీకు రిపోర్ట్ రాకముందే నువ్వు లీగల్ ఒపీనియన్ రాసి ఉంటావా? ఇంతకన్నా మ్యానిపులేటెడ్ కేసుకి ఏం బయట పెడతావు ఈ స్టేజ్లో? నువ్వు ఎప్పుడు రాసి ఉండాలి లీగల్ ఒపీనియన్కి? అది నిజం అయితే, అదే కరెక్ట్ అయితే, అదే సత్యం అయితే 11 రాసి ఉండాలి. అంటే నీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద లీగల్ ఒపీనియన్ రాయాలా? నీకు వచ్చిందే రిపోర్ట్ 11 అయితే నువ్వు 10వ తేదీ
ఒక లెటర్ రాస్తావా లీగల్ రాష్ట్ర జీడీపీలో 35% వాటాను సమకూర్చే వ్యవసాయ అనుబంధ శాఖలను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని, ఆ శాఖలకు పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు సాయశక్తుల కృషి చేస్తామని పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలియజేశారు. ఈ నెల 23 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యవసాయ సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి అభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయం 4వ బ్లాక్లో ఆయనకు కేటాయించిన ఛాంబర్లో వేద పండితుల మంత్రోచ్చరణాలు, ఆశీర్వచనాల మధ్య పూజా కార్యక్రమం అనంతరం మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్లో 4 మాసాలు, రబీలో 4 మాసాల పాటు పొలం బడి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. రైతులందరికీ వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మత్స్యకారులకు జీవనాధారమైన చేపల చెరువులను గత ప్రభుత్వం లాక్కునేందుకు జీవో నెంబర్ 217 జారీ చేసిందని, ఆ జీవోను కూడా రద్దు చేస్తూ నేడు సంతకం చేయడం జరిగిందన్నారు. మత్స్యకారులకు ప్రభుత్వం అందజేసే డీజిల్ సబ్సిడీని గత ప్రభుత్వం నిలిపివేసిందని, ఆ రాయితీని మళ్లీ కొనసాగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి 10 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి, పశువుల ఆరోగ్య పరిరక్షణకు డీవార్మింగ్ క్యాంపులను రేపటి నుంచి నిర్వహిస్తున్నామన్నారు. అసలు రాష్ట్రంలో ఎన్ని పశువులు ఉన్నాయనే వివరాలు తెలుసుకునేందుకు పశు గణాంక కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. వ్యవసాయంలో అత్యంత ప్రాధాన్యత కలిగినది భూమి. భూమి ఏ విధంగా ఉంది, భూమి యొక్క సార్థత ఏ విధంగా ఉంది తెలుసుకోవలసినటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం పైన ఉంటుంది. ఈరోజు 5 సంవత్సరాల్లో కనీసం గత ప్రభుత్వం ఒక్కటంటే ఒకటి భూసార పరీక్షలు చేయలేదు. అసలు భూమి ఏ రకంగా ఉందో ఈ ప్రభుత్వానికి తెలిసినటువంటి పరిస్థితి లేదు. విత్తనాలు లేవు, ఎరువులు లేవు. కష్టపడి పండించుకుంటే ఆ పంటకి గిట్టుబాటు ధర లేదు. పంట అమ్ముకుంటే 5 మాసాలు 6 మాసాలు డబ్బులు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేకుండా రైతు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతాంగానికి ఎన్డీఏ ప్రభుత్వం తరపున, చంద్రబాబు నాయుడు గారి తరపున ఒక విన్నపం విన్నవిస్తున్నాను. ఎవరు కూడా అధైర్యపడొద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఏ రైతుకి ఏ ఇబ్బంది ఉన్నా, ఏ రైతుకి ఏ సమస్య ఉన్నా ప్రభుత్వానికి సంప్రదించండి, ప్రభుత్వానికి సమాచారం ఇవ్వండి. సాధ్యమైనంత వరకు ఆ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే న్యాయస్థానంలో కొన్ని వందల కేసులున్నాయి. మత్స్యకారులకి జీవనాధారమైనటువంటి ఏవైతే ట్యాంక్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ నుంచి లాక్కొని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు తీసుకోవాలని ప్రయత్నం చేయడానికి 144 జీవో ఇచ్చారు. దాన్ని మళ్ళీ అమలు చేయడానికి 217 జీవో ఇచ్చారు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మత్స్యకారుడు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు, ధర్నాలు చేశారు. ఈ జీవో మా పట్టు కొడుకుతుంది, మాకు బతకడానికి బతుకులు లేకుండా చేస్తుంది. ఒక్కసారి పునరాలోచించండి. వేడుకున్నా సరే, ధర్నాలు చేసినా సరే కేసులు పెట్టి అరెస్ట్ చేశారు తప్ప గత ప్రభుత్వంలో పట్టించుకున్నటువంటి పాపాను పోలేదు. కొన్ని వందల కేసులు ఇప్పటికే న్యాయస్థానంలో ఈ జీవోని రద్దు చేయమని కేసులు వేశారు. అందుకే మత్స్యశాఖలో సంబంధించి నేను మొదటి సంతకం ఏదైతే 217 జీవోని రద్దు చేయడానికి పెట్టాను, ఇది కేబినెట్కి పెట్టి ఈ జీవోని రద్దు చేసి మత్స్యకారులకి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా
హిమాంశు శుక్లా శుక్రవారం ఐఎన్పిఆర్ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. 2013 ఐఏఎస్ బ్యాచ్ అధికారి హిమాంశు శుక్లాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఐఎన్పిఆర్ అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హరే కృష్ణ గోకుల క్షేత్రాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పేదరికం లేని సమాజమే అందరి నినాదం కావాలని పిలుపు. చంద్రబాబు అన్న క్యాంటీన్లను పునరుద్ధరించడం శుభపరిణామమన్న సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ. అమరావతి నగరంలో నూతన ఆధ్యాత్మిక ఒరవడికి శ్రీకారం చుట్టడం శుభ సంకేతమని వ్యాఖ్య. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి త్రాగునీరు అందించడమే తమ లక్ష్యమని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.